ఓ అందమైన రాజ్యం, దాని కొరకు మనం సిద్ధపరచబడుతున్న పరలోకపు యెహోషువ యేసునాథుడు మన మార్గమంతట్లో సహాయం చేసి అక్కడ ప్రవేశపెట్టాలని కోరుతున్నాడు. కనుక ఈ భూమి మీద యాత్రికులం పరదేశం అని ఎరిగి ఆ రాజ్యం కొరకు సిద్ధపరచబడుతూ ఎదురు చూస్తాం. ఓ దినాన బూరధ్వని వినిపిస్తూ ఉంటుంది. ఈరోజే ప్రభు వస్తే ఎంత బాగుంటుంది, ఇప్పుడే వస్తే ఎంత బాగుంటుంది. భోజనం చేయకుండా ఎత్తబడవచ్చు, భోజనం అంతా వేస్ట్ అవుతుందని మీరు అనవచ్చు. ఎంత వేస్ట్ అయినా పర్లేదు, మనం ఎత్తబడేది చాలా ప్రాముఖ్యం. ప్రభుతో పాటు ఉంటుంది. ఈ దీన శరీరం, రోగగ్రస్తమైన శరీరం, పాపానికి బానిసైన శరీరం, పాప నియమము కలిగిన శరీరాన్ని మనం విడిచిపెట్టినవి ఉన్నా మహిమా శరీరాన్ని మనం ధరించుకుంటాం. ప్రభుతో పాటు ఉంటానికి కొనిపోబడతాం. అందుకనే మీకు చెప్తున్నాం కదా, బాగా ఇంకోసారి కూడా చెప్తాం, బంగారం గింగారం ఎక్కువ సంపాదించుకోవద్దండి. ఎందుకంటే అన్ని లోకంలో విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టే దినం వచ్చినప్పుడు అయ్యో ఇన్ని విడిచిపెట్టినామే, చెప్పులు వేసుకొని మందిరానికి వెళ్ళినామే, అద్దాలు పెట్టుకొని మందిరానికి వెళ్ళినామే, యాపిల్ వాచ్లు అన్నీ విడిచిపెట్టాల్సిందే. లోకం ఒకటే ఒకటి, వారి క్రియలు వారిని వెంబడించు. మనం ప్రభు కొరకు జీవించింది మనతో పాటు పరలోక రాజ్యంలోనికి వస్తే ప్రతి వారి క్రియలు చొప్పున వారికి సిద్ధపరిచిన బహుమాన ప్రభు ఈయనై ఉన్నాడు. అలాగూ ఆ ప్రభుతో పాటు సదాకాలము ఆయన రాజ్యములో, మహిమా రాజ్యంలో ఉంటూ ఆయనను చూస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను పోలి జీవించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.